నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడలోని సబ్ జైలుని పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి రావడం జరిగిందని, మౌలిక వసతులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుందని, 2 రోజుల్లో నివేదిక వస్తుందని, త్వరలో చర్యలు తీసుకుంటానని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. తప్పులు బయటపడుతున్నాయని, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థాయి, వయసును మర్చిపోయి నోటుకొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని చెప్పారు. విజయసాయి ఎన్ని రకాలుగా సీఎం చంద్రబాబును తిట్టినా, బురద చల్లినా, పవన్ కళ్యాణ్కి తమకు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా, ఏం చేసినా విజయసాయిరెడ్డిని మాత్రం వదిలిపెట్టేది లేదని హోంమంత్రి హెచ్చరించారు. రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ, ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి, పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని, ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి, ఎన్ని చేయి, కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా, రేపొద్దు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి. ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో తేల్తాం. సాక్షాత్తు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు ఎందుకు మేము చర్యలు తీసుకోకూడదు? డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు. ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చినాయి. అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించి వ్యవస్థని భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. దట్స్ వై ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. బోర్గడ్డ అని ఆ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి, అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితులు నీకు రావు. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీని ఖైదీలా చూడాలి, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి. ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అలాగే రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కంటైనర్ షిప్ లో డ్రగ్స్ ఉందని చెప్పి చివరికి ఏం లేదని తేల్చారని కామెంట్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడారు. తుఫాన్ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లని కలిసి వినతి పత్రం సమర్పిస్తామని తెలియజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వెంటనే చెల్లించాలని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకి నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎస్ఈలకు వినతి పత్రం సమర్పిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రోప్ ఛార్జీల పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే ₹5, పై వచ్చే నెలలో అయితే ₹20. ఆ రకంగా సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు ₹20 నుంచి ₹25 అధికంగా ఒక్కొక్క వినియోగదారుని యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే 6 స్లాబ్లు ఉన్నాయో 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం, 1 పైసా విద్యుత్ ఛార్జీ పెంచము, దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసా. మరి ఒకసారి తెలియచెప్తూ ఏదైతే పెంచిన ఈ ట్రోప్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉందో, 9,000 కోట్లు, 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి
మరి నిర్ణయించాం. విశాఖ డైరీలో జరిగిన అక్రమాలని నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ సభా సంఘం తాజాగా విశాఖ డైరీని పరిశీలించింది. ఎమ్మెల్యే నెహ్రూ ఆధ్వర్యంలో సభ్యులు విశాఖ డైరీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్పీకర్ ఆదేశాలతో డైరీని పరిశీలించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. విశాఖ డైరీపై ఆడిట్ జరగాల్సిందని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, రంగారావు, సుబ్బరాజులని సభ్యులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు హౌస్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హౌస్ కమిటీ పరిశీలన సమయంలో డైరీ చైర్మన్ హాజరు కాలేదు. మాతో కేవలం ఎండీ మాత్రమే మాట్లాడారు. విశాఖ డైరీ 4 జిల్లాల పరిధిలో ఉంది. ఆయా జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. ఏవైతే సందేహాలు అనుమానాలతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కన్నా అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది. కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, మిషనరీ పేరుతో ప్రైవేట్ కంపెనీల మోసాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం ప్రజలు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ కూచిపూడి విజయ, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యూపీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు. ఒక కోడలిగా, ఒక తల్లిగా ఈ దేశానికి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప శక్తిగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజుని ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుపుకోవటం, అందులో మేమందరం కూడా భాగస్వాములం కావడం అనేది చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా చూసుకుంటే కుటుంబం స్థిరపడుతున్న సమయంలో వారు రాజులైనా, పేదవారైనా, ఉన్నత వర్గాలైనా, దళిత వర్గాలైనా, ఇంకే వర్గాలైనా కూడా ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కోడలు ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన ఒక పరిస్థితులు ఉంటాయి. అలా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన సమయంలో ఒక హఠాన్ మరణం ఇందిరాగాంధీ గారిది వారి కుటుంబాన్ని అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేసింది. వాటి నుంచి తేరుకునే సమయంలోనే మరి బిడ్డలు చిన్నతనంగా ఉన్నప్పటికి కూడా, బిడ్డలు చిన్నవాళ్ళు అయినప్పటికి కూడా మరి ఒక తల్లిగా వారిని మానసికంగా ధైర్యం చెబుతూ వారి గుండెని స్థిమితపరుచుకుంటూ వారి భర్త గారి మరణాన్ని జీర్ణించుకొని ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం మరి ఆ మహిళ నిలబడ్డ విధానం చూస్తూ ఉంటే ఈ దేశానికే గర్వకారణం. ఏం అవసరం ఉంది సోనియా గాంధీ గారికి ఈ దేశం మీద ఇంత ప్రేమ ఉంచుకోవాల్సింది? ఏమి లేవు వాళ్ళకి, డబ్బులు లేవా, పదవులు లేవా, వారు చూడనివి ఏమున్నాయి. కానీ ఈ దేశం మీద ప్రేమతో వారి అత్తగారి ఆశయాలని, వారి భర్త గారి ఆశయాలని ముందుకు నడిపించి తీరాలని చెప్పని వారి గడప ముందు ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి పదవులు నాట్యం ఆడినా కూడా వాటికి వెళ్ళి కనీసం కన్నెత్తి చూడని ఒక ఉత్తమ మహిళ సోనియా గాంధీ గారు. అది గుర్తుపెట్టుకోవాలి ఈ దేశ ప్రజలు. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఒక ఎమ్మెల్యే పదవి మన్మోహన్ సింగ్ గారికి మరి ప్రధాని అవ్వడానికి అవకాశం కల్పించినటువంటి మాజీ యూపీఏ చైర్పర్సన్, అలాగే ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు
ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ గారికి 78వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుతున్నటువంటి ఈ సందర్భంలో వారికి నిండు నూరేళ్లు దేవదేవుడు ఆరోగ్యం ప్రసాదించాలని, ఇంకా రానున్నటువంటి రోజుల్లో భారత రాజ్యాంగ పరిరక్షణలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ప్రధాని కావడానికి ఇంకా అనేక ఉద్యమాలు వారి నాయకత్వంలో జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ మన రాష్ట్రంలో కూడా యూపీఏ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి, ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగా ఉంది, రూలింగ్లోకి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్లు వచ్చిన తర్వాత మరి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ కూటమి కూడా, టీడీపీ బీజేపీ జనసేన కూటమి కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కూడా మనం బేరీజు వేసుకొని రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ను బలోపేతం చేసి ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇద్దరు ఉక్కు మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. ఒకళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ అయినప్పటికీ కూడా మరొకరు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఎందుకంటే నిజంగా పెద్దలు చెప్పినట్టు వాళ్ళ కుటుంబాల్లో నుంచి వాళ్ళ సొంత మనుషుల్ని కోల్పోయినప్పటికి కూడా ఆ బాధను, ఆ ఆవేదనను ఉంచుకోకుండా ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం ఏదైతే వాళ్ళ కుటుంబాలనే త్యాగం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఈరోజు సోనియా గాంధీ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకొని వాళ్ళ స్ఫూర్తితో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకొకటి చివరి కోరిక అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, అదేవిధంగా సోనియా గాంధీ గారిది ఏదైతే రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చూడాలని ఉందో దాన్ని నెరవేర్చేంత వరకు కూడా మా వంతున మేము కృషి చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా మేమంతా కూడా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీమతి సోనియా గాంధీ మేడం గారికి 78వ గుంటూరు నగరంలోని వెంగళరావు నగర్కి చెందిన తమనంపల్లి అమృతరావు తన కొడుకు ఫీజు నిమిత్తం మార్చి 2013 15వ తేదీన ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడని, డబ్బులివ్వమని అడిగితే బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని బీరక శ్రీనివాసరావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. పిల్లవాడికి ఫీజు కట్టాలి, 1 నెలలో తిరిగిస్తానంటూ స్నేహితుడిని నమ్మి ₹1,00,000 ఇచ్చానని చెప్పారు. నెల రోజులు అయిన తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగితే ఇప్పుడు నా వద్ద డబ్బులు లేవు, ఉన్నప్పుడు ఇస్తాను అంటూ నన్ను బెదిరిస్తున్నాడని అన్నారు. ఇప్పటి వరకు ₹10,000 మాత్రమే ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. స్నేహితుడు డబ్బులకు ఇబ్బంది పడుతున్నాడని, పిల్లవాడి ఫీజుకి సహాయం చేస్తే నన్ను బెదిరిస్తున్నాడని అన్నాడు. అమృతరాజు నుంచి నన్ను కాపాడాలని ఎస్పీని కోరటం జరిగింది. నా పేరు శ్రీనివాసరావు, అరండలపేట సాలిపేటలో ఉంటాను. నా స్నేహితుడు తమ్మలపల్లి అమృతరాజు వెంగళరావు నగర్ చెందిన అతను నా దగ్గర అతని కొడుకు ఫీజు నిమిత్తం ₹1,00,000 తీసుకోవడం జరిగింది. 1 నెలలో ఇస్తానంటే నేను అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చాను. అయితే అతను ఆ తర్వాత నెల రోజుల తర్వాత అడిగిన దగ్గర నుంచి ఫోన్ ఎత్తకపోవటము, ఫోన్ ఎత్తిన దగ్గర నుంచి అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను చెప్పడం జరుగుతుంది. అలా సంవత్సరం దాటింది, నాకు రూపాయి కూడా ఇవ్వలేదు అని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అరండాలపేట ఎస్ఐ గారు పిలిపించి అతనితో మాట్లాడితే ఎస్ఐ గారు ముందు ఒక 10,000 ఇవ్వడం జరిగింది. మిగతా 90,000 ఇప్పటి వరకు కూడా ఇవ్వాలి, 3 నెలలు ఇస్తానని అతను నా ముందు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఇవ్వకపోగా ఎదురైతే చేతేం చేసుకున్నట్టుగా మాట్లాడటం జరుగుతున్నది. ఇటువంటి వాళ్ళు ఎవరిని నమ్మొద్దు, నాకు న్యాయం చేకూర్చాలని నేను ఎస్పీ ఆఫీస్ రావడం జరిగింది. స్నేహం పేరుతో ఇట్లాగ మోసం చేసేవాళ్ళు సమాజంలో చాలామంది ఎక్కువైపోయారు. ఎవరు నమ్మవద్దు, ఎందుకంటే వాళ్ళు ఇస్తారని చెప్తారు రకరకాల మాటలు, దేవుడి మాటలు కూడా నాకు వాట్సాప్ చేయడం కూడా జరిగింది. అందుకని ఎవరు మోసపోవద్దని విన్నవించుకుంటున్నాను అందరికీ. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వివరించారు. చిన్నగా ఏదో ఉపాధి చేసుకొని బతకాలని నాకు వచ్చే పింఛన్ల బ్యాంకులో లోన్ తీసుకొని ₹1,41,600 డీడీ తీసి ఇచ్చిన మా కంపెనీకి. సాల్ ఆయిల్ ఫామ్ అని ఆయిల్ పట్టే మిషన్, ఒక 10 రకాల ఆయిల్ పట్టవచ్చు. పల్లి నూనె, ఆమ్దాలు, నువ్వులు, కుస్మలు, నూలు పట్టి ఇట్లా బతుకుదామనే దాంతోన ₹1,41,600 కడితే ఇదివరకు అయింది, 2 సంవత్సరాలు అయింది. మాకు ఓనరు కంపెనీకి వెళ్ళి
ఎప్పుడు పోయినప్పుడల్లా లేకుంటాడు. వీడికి దాదాపు 10 సార్లు నేను తిరగబట్టి ఫైనల్గా ఈరోజు కలెక్టర్ నుంచి కలుద్దాం అనుకున్నాను. నా మిషన్ నాకు ఆయన పేరు చూసినాము, యూట్యూబ్లో చూసి ఆయన కంపెనీ హైదరాబాద్లో ఉందంటే హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ పోతే ఆడ చిన్న షటర్ ఉంది. సార్ ఇక్కడ షటర్ ఉంది కదా అంటే లేదు గుంటూరు వచ్చేసానంటే గుంటూరుకి వెళ్ళినాం. మా కంపెనీ ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్తే కంపెనీ కాడికి వచ్చి ఆడ షెడ్ ఉంది. ఏం సార్ షెడ్ ఉంది ఎట్లా అంటే ఇదో మీ మిషన్లు ఇవే ఆయిల్ మిషన్లు పట్టేటివి, గంటకు 10 కేజీలు పడుతుంది, మీరు 20 రూపాయలు తీసుకున్నా వీజీగా నెలకు 25-30 వేలు సంపాదించుకోవచ్చు, జిఎస్టీ 20,000, 1,20,000 మిషను, ట్రాన్స్పోర్ట్ కూడా మీదే అన్నారు. సర్లేదా సార్ అని 1,40,000 కట్టినా. ఇప్పటికి 2 ఏళ్ళ నా పింఛన్లోనే ఉండే అమౌంట్ కట్ అవుతుంది, మిషన్ ఇస్తలేదు. నా పేరు షేక్ హుసేన్ అండి. మాది శ్రీనివాసరావుపేటలో 60 అడుగుల రోడ్లో 102 గజాల పెంకుటిల్లు ఉందండి. అది అద్దెకి ఇచ్చాము. ఒకడు మా పెట్టిందని అడ్డం తిరిగి 12 సంవత్సరాలకి కోర్టులో గెలిచాను. మాకు ఇల్లు శోధన ఇచ్చారు. తర్వాత కోర్టులో మీద వచ్చి తాళాలు మాకు ఇచ్చాడు. మేము వారసులమని ఇల్లు మాకు ఇచ్చాడు, అయిపోయింది. తర్వాత ఇంకోటి యూసుఫ్ అనేవాడు ఆస్తి మాది అంటే సౌతి కొడుకు వాడు, ఏ సంబంధం లేదు. విడాకులు తీసుకున్నా మళ్ళీ పెళ్లి చేసుకుని 6 కన్నాడు వాడు. కానీ అది మాదని మాకు తెలియకుండా వేరే వాళ్ళ కన్నా ఆ ఇంట్లో నేనే ఉంటున్నా. ఇప్పుడు వాడి పేరు మీద రిజిస్టర్ చెప్తున్నా బాగుంది, మరి వాడు ఉండాలిగా, మరి వాళ్ళు లేడు, మరి నేనే ఉంటున్నానుగా. వాడు సరైనడు ఉంటే ఆ ఇంట్లో వాడే ఉండాలి కదా. నన్ను మోసం చేశారు. పాత గుంటూరు వెళ్ళి అడిగా, పాత గుంటూరు వెళ్తే నగరం పాలెం అన్నారు. నగరం పాలెం వెళ్తే నగరం పాలెంలో ఏం చేస్తారండి, ఆ రైటర్ రమేష్ గారు ఉందంటే వాళ్ళ దగ్గర తీసుకొని నాకు అన్యాయం చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. అమాయక ప్రజలు సైబర్ నేరాల వలలో చిక్కుకొని అనేక మంది ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టపోతున్నారని సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు తెలియజేశారు. ప్రజల్ని మరింత అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతుల్ని కూడా అందజేస్తామని ఎస్పీ తెలిపారు. సో మనకి ఇప్పుడు ఉన్న నేరాల్లో ఎక్కువ ప్రజలు అఫెక్ట్ అవుతున్నారంటే మోర్ దాన్ యాక్సిడెంట్స్ సైబర్ నేరాల వల్ల ఎక్కువ మంది కోల్పోతున్నారు. దానికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక సైబర్ నేరాలు జరిగిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది చాలా అకౌంట్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి విత్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్. పోయిన తర్వాత అమౌంట్ని రికవరీ చేయడం అనేది 100% జరగడం అనేది చాలా ఛాలెంజింగ్ యాక్చువల్లీ. దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్. ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేదే మనకి ఒకే ఒక విజిబుల్ సొల్యూషన్. అది దానికి ఒక భాగంగా మనము లాస్ట్ టైం మహిళా మీకోసం ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది. దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాము. దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము. దానికైనా పోస్టర్ మీరు చూస్తున్నారు. దీనిలో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేస్తాము. ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి. సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము. ఎస్పెషలీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ సబ్ డివిజన్స్లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము. చివరికి 3 టాప్ 3 షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము. ఈ తర్వాత ఈ 1 వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కువ మంది రిటైర్డ్ పర్సనల్స్ చాలామంది కోల్పోతున్నారు. ఇప్పుడు అది కూడా ఏజ్ వైజ్ కూడా డివైడ్ చేస్తున్నాము. ఎస్పెషలీ మనం చూసామంటే మ్యాక్సిమం సైబర్ ఫ్రాడ్లు అఫెక్ట్ అయిన వాళ్ళు 50 సంవత్సరానికి పైన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అఫెక్ట్ అవుతున్నారు. బికాస్ వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి. సేవింగ్స్లో మనము ట్రేడింగ్లో ఆన్లైన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయడము, తర్వాత మనకు లోన్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ఇప్పుడు ఉన్న మెయిన్ మోడస్ ఆపరండి ఏంటంటే మీ లగేజ్ ఒకటి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాము, కార్గో షిప్లో పట్టుకున్నాము, మీ పేరులో వచ్చింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకి పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా విడుదల చేయాలని సూచించారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బోర్డును
రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేపట్టడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం పార్టీ అధికారంలో రాకముందు బిల్డింగ్ కార్మికులకు న్యాయం చేస్తామని, వచ్చిన వెంటనే బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ విడుదల చేయాలి. బోర్డుని పునరుద్ధరించి సంక్షేమ బోర్డుని ద్వారా నష్టపోతున్నారు కార్మికులు. బోర్డు రన్నింగ్లో రాకపోవడం వల్ల చనిపోయిన మట్టి ఖర్చులకు కూడా రాని పరిస్థితి కార్మికులకు ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే యువగళం పాదయాత్రలో లోకేష్ గారు కూడా చెప్పారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అమ్మటే మేము ఈ బోర్డుని ముందుకు తీసుకెళ్తాం, దీన్ని నడిపిస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా పట్టించుకునే పాపం లేదు. అనేక సార్లు విజ్ఞప్తి చేశాం కలెక్టర్లకు కానీ, గ్రీవెన్స్లో కానీ. ప్రభుత్వం ఏమి పట్టించుకుంటున్నా. అందు గురించి వెంటనే దీన్ని రన్నింగ్లో తీసుకురావాలి. పెండింగ్ క్లెయిమ్ని వెంటనే విడుదల చేయాలి. కార్మికుల దగ్గర నుంచి సెస్ అయితే కట్టించుకుంటున్నారు, సభ్యత్వం అయితే కానీ రన్నింగ్లో సెస్ అలాగే కట్టించుకోవడంలో కూడా లోపం జరుగుతూ ఉంది. బిల్డింగుల దగ్గర నుంచి అది కూడా కరెక్ట్గా కట్టించుకొని విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు యశ్వంత్ డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయి విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. ఫీజుల విడుదల కాని పక్షంలో విద్యార్థుల చదువుకి ఆటంకం ఏర్పడుతుందని తెలియజేశారు. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, బకాయిలు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఈరోజు చూస్తూ ఉంటే కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కేవలం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్ డబ్బులు కట్టనందువల్లే ఈరోజు యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాడు యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్లు అలానే స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేస్తాం మేము అధికారంలోకి రాగానే అన్నారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి 7.5 నెలలు అయ్యింది. ఈరోజు తక్షణమే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. మీ మాటలు ఒట్టి మాటలేనా ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అడుగుతా ఉన్నాం. అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 70,000కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, పీజీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతానికి ఈరోజు చదువుగా ఉంటుంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈరోజు ఆ జీవో నెంబర్ 77ని తీసుకొచ్చి ఈరోజు పీజీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే జీవో నెంబర్ 77 కూడా రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కల్పించే విధంగా, పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ గుంటూరు జిల్లా సమితిగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.